అందరికీ నమస్కారం. ఈ అనంతపురం పట్టణంలో గుత్తి రోడ్లో గల శ్రీ హాస్పిటల్, తర్వాత ఈ కాంతి హాస్పిటల్ సమీపంలో ఉన్న ఈ చిల్ల చెట్ల వద్ద కొంతమంది ట్రాన్స్జెండర్స్ అశ్లీల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి పబ్లిక్ నుంచి, అలానే కొంతమంది మీడియా సంస్థల నుంచి కూడా మాకు సమాచారం అందింది. ఈ సందర్భంగా మా వంటన సేయ గారు అక్కడున్న ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని సందర్శించి అక్కడున్న ఆ ఖాళీ స్థలం యొక్క ఓనర్స్ని పిలిపించి మున్సిపాలిటీ వారితో మాట్లాడేసి దీన్ని మొత్తం క్లీన్ చేయించి, తర్వాత ప్రీకాస్ట్ ఒకటి వేయించి, మీరు చూస్తూ ఉన్నారు, మీకు కనపడుతుంది, చక్కగా ప్రీకాస్ట్ వేయించారు. వేయించి ఆ ఉన్న చిల్ల చెట్లను తొలగించేసి ఇక్కడ ఒక మంచి వాతావరణం కలిగించారు. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి ట్రాన్స్జెండర్స్ కూడా ఇక్కడ వచ్చి అశ్లీల కార్యక్రమాలు చేయొద్దని చెప్పి సేయ గారు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ త్వరలోనే మున్సిపాలిటీ సహాయ సహకారాలతో ఇక్కడ మనం ఒక ఐమాక్స్ లైట్, అంటే ఒక 5 లైట్స్ కలిపి ఈ మొత్తం మరుగులు లేకుండా లైటింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలోనే. అలానే ఇంకోటి ఏంటంటే, ఈ ఏరియాలోనే సీసీ కెమెరాలు కూడా తక్కువగా ఉన్నాయి. సీసీ కెమెరాలు పెట్టేసి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకున్న విధంగా నడుస్తుంది. ఈ విషయంలో వంటన సేయ గారు, రాజేంద్ర యాదవ్ గారు బాగా రెస్పాండ్ అయ్యి మంచి కార్యక్రమం చేశారు. ఇది ప్రజల నుంచి కూడా మాకు కొద్దిగా వాళ్ళ నుంచి అప్రిషియేషన్ కూడా దొరుకుతుంది, లభిస్తుంది ఇది. సో ఎవరైతే అసలే ఇక్కడ కూడా మనం వన్ సైడ్ కాదు, ట్రాన్స్జెండర్స్ దగ్గరికి ఇతరులు కూడా వస్తున్నారు కాబట్టి వారు కూడా మేము చేసే హెచ్చరిక ఏంటంటే, ఇక్కడికి వచ్చేసి అనవసరంగా పోలీసు వారి చేతిలో కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడవద్దని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఉన్నాం. అలాగనే ట్రాన్స్జెండర్స్ కూడా మేము చెప్పేది అంటే, వాళ్ళ సైడ్ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏదో కొంతమంది హెరాస్ చేసి వారి దగ్గర ఉన్న డబ్బు కానీ, వారి దగ్గర సెల్ ఫోన్స్ కానీ, గోల్డ్ కానీ తీసుకెళ్తున్నా వస్తుంది. అయితే ఎవరు ముందుకు రావట్లేదు రిపోర్ట్స్ ఇవ్వడానికి. రిపోర్ట్స్ ఇస్తే ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేసి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఏదైనా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది టౌన్లో. ఇది ఇంకా ముందు ఇంకా కొన్ని ఏరియాలు కూడా ఈ విధంగానే చేంజ్ చేసి ఎలాంటి ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తామని తెలియపరుచుకున్నాను. కాంగ్రెస్కి త్వరలోనే మేము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీటింగ్ పెడతాం. వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ జరిగే ఫ్యాక్ట్స్ అని. కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అందరూ చెడ్డవారిని కావట్లేదు, వాళ్ళలో చాలామంది మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ విధంగా మంచి పనులు చేసుకుంటే మీరు చేసుకోండి చెప్పమంటున్నారు. తర్వాత వారు కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా రాయితీలు రావాల్సి వస్తే వారు మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా రెవెన్యూ వాళ్ళకి తెలియవచ్చి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మంచివారు ఉన్నారు, మా ఎస్పీ గారు కూడా మంచివారు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఏదైనా వారికి ఆర్థిక సహాయం అందేసి వేరే రకంగా వాళ్ళు ఏదైనా డెవలప్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. అంటే